వీక్షకులందరికీ నమస్కారం. విశాఖ నగరానికి మహద్దశ పట్టింది. 2024లో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి విశాఖ రాజధానిగా లేకపోయినా విశాఖ నగరం, విశాఖ సమీప ప్రాంతాల్లో అమరావతి రాజధాని కన్నా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అనేక కారణాలు ఉన్నాయి. ప్రధాన నగరాలు ట్రాఫిక్ రద్దీతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, పూణే ఏ నగరాలు తీసుకున్నా ఆ నగరాల్లో గంటకి 8 కిలోమీటర్ల ప్రయాణం చేసే అవకాశాలు కూడా లేవు. మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అనేక కంపెనీల సీఈఓలు ఎయిర్పోర్ట్ దిగి క్యాంపస్కి వెళ్ళడానికి, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి 16 కిలోమీటర్లు ఉంటే 4 గంటల సమయం పట్టిందని ఇటీవల మనం రకరకాల కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఆయా నగరాల్లో ఇక ఐటీ విస్తరించే అవకాశం లేదు. ఆ అవకాశాన్ని విశాఖ నగరం అందిపుచ్చుకుంది. ఇప్పటికే బహుళజాతి సంస్థ, భారతదేశానికి చెందిన గర్వించదగిన సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ విశాఖలో అతిపెద్ద క్యాంపస్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇక రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. తాత్కాలిక క్యాంపస్లో 8,000 మంది జాబ్స్ ఇవ్వడానికి టీసీఎస్ ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన భూమిని అప్పగించారు. రాబోయే 3 సంవత్సరాల్లో అక్కడ శాశ్వతమైనటువంటి కార్యాలయం నిర్మించబోతా ఉన్నారు, పూర్తి చేయబోతా ఉన్నారు. ఇక మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్. భారతదేశంలోనే టాప్ 10 ఐటీ కంపెనీల్లో ఒక కంపెనీగా ఉన్నటువంటి కాగ్నిజెంట్ అనేక దేశాల్లో, దాదాపుగా 53 దేశాల్లో కార్యాలయాలు కలిగి ఉంది. 3 లక్షల మంది పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ సంస్థ విశాఖ సమీపంలోని కాపులుప్పాల్లో 21 ఎకరాల్లో 1,600 కోట్ల రూపాయలతో శాశ్వత క్యాంపస్ నిర్మించేందుకు ఈరోజు మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో అక్కడ 3,000 ఉద్యోగాలు, రాబోయే 5 సంవత్సరాల్లో అక్కడ 8,000 జాబ్స్ రాబోతున్నాయి. విశాఖ నగరం నుంచి ప్రస్తుతానికి ఐటీ ఎగుమతులు కేవలం 1,200 కోట్లు మాత్రమే ఉన్నాయి సంవత్సరానికి. రాబోయే 10 సంవత్సరాల్లో విశాఖ నగరం నుంచి 4 లక్షల కోట్ల రూపాయల విలువైన సాఫ్ట్వేర్ ఎగుమతులు జరగబోతున్నాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక కాగ్నిజెంట్తో పాటుగా మరో 7 ప్రధాన సంస్థలకు ఈరోజు శంకుస్థాపన జరగబోతా ఉంది. అందులో ముఖ్యమైనది సత్వా గ్రూప్ మధురవాడ హిల్ 4లో వాంటేజ్ వైజాగ్ క్యాంపస్కి ఈరోజు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. 1,500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉంది. దాదాపు 30 ఎకరాల్లో ఈ క్యాంపస్ వస్తుంది. ప్రత్యక్షంగా నేరుగా 25,000 మందికి జాబ్స్, పరోక్షంగా మరో 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతా ఉంది. ఇక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రేడ్ ఏ కార్యాలయాలు, ప్రీమియం నివాసాలు, ఇంటిగ్రేటెడ్ రిటైల్, హాస్పిటాలిటీ సౌకర్యాలు, స్మార్ట్ మొబిలిటీ, పునరుత్పాదక విద్యుత్, పట్టణ జీవన విధానానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రాబోతోంది. వీటితో పాటుగా ఈ ప్రధాన సంస్థలతో పాటుగా టెక్ తమ్మిన, శ్రీ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ మధురవాడలో 70 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతా ఉంది. దీని ద్వారా 500 మందికి ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది. ఇక నాండల్ టెక్నాలజీస్ 50 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చింది. 567 మందికి నేరుగా జాబ్స్ ఇవ్వడానికి కూడా సంస్థ ఆసక్తి చూపింది. ఇక ఏసీఎస్ ఇన్ఫోటెక్, ఇమాజ్ ఇన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్, క్వార్జ్ టెక్నో, ఈ కంపెనీలు అన్నీ కలిపి దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడంతో పాటుగా 12,000 మందికి ఉపాధి కల్పించేందుకు, జాబ్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఈ సంస్థలన్నిటికీ ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. శంకుస్థాపన చేసే సమయానికే కాగ్నిజెంట్ 1000 మంది ఎంప్లాయీస్కి సరిపోయే విధంగా తాత్కాలిక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసింది. అంటే రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కార్యాలయం నిర్మించడానికి, దాన్ని ఫినిషింగ్ వర్క్ చేయడానికి సమయం పడుతుంది. ఈలోగానే ఆడ కార్యకలాపాలు ప్రారంభించి జాబ్స్ ఇచ్చేందుకు ఆయా సంస్థలు ముందుకు వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే విశాఖ దిశ మారబోతా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విశాఖ నగర సమీప ప్రాంతాల్లో ఇప్పటికే 16 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. రాబోయే 3 సంవత్సరాల్లో 40 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ విశాఖ సమీపంలోనే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.